కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు ఈ రోజు విచారణకైతే హాజరయ్యారు. మరి ఎలా ఉండబోతుంది? నిజంగానే అవకతవకలు జరిగాయా? లోపల కూడా విచారణ ఎలా జరిగింది? ఇందులో మరి ఎలా అసలు నిజంగానే అవకతవకలు జరిగాయా? కేసీఆర్ గారు మరి అరెస్ట్ కాబోతున్నారా? ఎలా ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడికైతే కొన్ని వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, కార్పొరేటర్లు ఇలా చాలా మంది అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అంటే కేసీఆర్ గారి తప్పు చేయలేదు, ఇదంతా ఏం జరగలేదు అన్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలు అయితే ఈ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? కాళేశ్వరం విషయంలో నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా లేదండి. 1,00,000 కోట్లు స్కామ్ చేస్తే 1,00,000 కోట్లతో కాళేశ్వరం ఎట్లా కట్టిరండి? స్కామ్ ఉంటే 1,00,000 కోట్లు స్కామ్ తోటి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చేసిందంతా మన తెలంగాణ ప్రజల గురించి చేశారు కదా. 75 ఏళ్ళ నుంచి మనకి ఎంత కష్టపడ్డారో తెలంగాణ రైతన్నలకు తెలుసు. వాటర్ లేక ఆయన ఆలోచించి ఒక మంచి సిస్టమేటిక్గా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తెచ్చి ఆ వాటర్ ఎత్తిపోతలను మేడిగడ్డ నుంచి అక్కడ నుంచి రైతులకి లక్షల ఎకరాలని పచ్చదనం చేసిండు. ఆయన పట్టుకొని నోటీసులు ఇవ్వడం ఏందండి? ఒక తెలంగాణ భగీరథుడు, ఒక తెలంగాణ యోధుడు, మన తెలంగాణ తెచ్చిన సీఎం, మాజీ సీఎం పట్టుకొని నోటీసులు ఇవ్వడం ఏంటండి? ఇది కరెక్టా? తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి ఈ విషయంలో. ఈ అవకతవకలు ఉన్నాయా లేదా, అది ఎవరి గురించి చేశారు, చేసింది తప్పా లేదా అని తెలంగాణ ప్రజలకు తెలుసండి. ఇది ఖచ్చితంగా తప్పు లేదు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రజల కోసం బాగానే చేశారు, కానీ అది కాళేశ్వరం ఆల్రెడీ ఇప్పుడే కుంగుతుంది, పిల్లర్లు కుంగుతున్నాయి, క్రాక్స్ వస్తున్నాయి, ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఇలా అంటే కల్తీతోని కట్టారు అని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే మనం చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో ఒక దగ్గర పిల్లర్ కుంగిపోతుంది. దాన్ని మనం ఏం చేస్తామండి? ఒక సిమెంట్ మళ్ళీ ప్యాచ్ వర్క్ లాగా వేసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏదో ఒక దగ్గర చిన్న గడిబిడ అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా అంతే, మన ఇల్లు కట్టుకున్నా అంతే, ఏదైనా ఏది చేసినా అంతే. ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీస్ కట్టిరు, దీంట్లో ఏ ప్రాబ్లం లేకుండా కట్టిరా, ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత రిపేరింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆ రిపేరింగ్ మనము రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఏదైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఆపేసిరు, సంవత్సరం నుంచి నీళ్ళు ఆపేసిరు. వర్షం నీళ్ళతో పంటలు పండినాయి అంటున్నారు. మనం కరీంనగర్లో ధర్నా చేసినప్పుడే నీళ్ళు వదిలేరు కదా, మేడిగడ్డ నుంచి వదిలినప్పుడే కదా పంటలు పండింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వర్షాలు పడడానికే పంటలు పండింది. వర్షం పడితే పంటలు పండుతాయా ఎక్కడన్నా? ఖచ్చితంగా కంటిన్యూగా వాటర్ ప్రాసెస్ ఉంటేనే పచ్చదనం మనకి తెలుస్తుంది. సో మరి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు, ఇంకా ఇలాంటివి చాలా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. మరి దీని గురించి మీరేమంటారు? ఏం పార్టీలు అండి? ఆ పార్టీలు అసలు రాజకీయంగా ఏం చేస్తున్నాయి? అసలు ప్రజలకు ఏమన్నా మేలు చేస్తున్నాయో వచ్చినప్పటి నుంచి? మీరు అందరు మీడియా వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి. కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ ఎవరైనా చేసిర్రా? ఇప్పటి వరకు 75 ఏళ్ళలో నాకు చూపించండి ఏదైనా డెవలప్మెంట్ చేసిర్రా? ఈయన వచ్చిన 10 ఏళ్ళల్లో మనకు కాళేశ్వరం కట్టిండు, మీరు చూస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ కట్టిండు, అంబేద్కర్ విగ్రహం కట్టిండు, అమరవీరులకి ఒక దీపం పెట్టిండు. ఎవరైనా చేసిర్రు ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో? 75 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, బీజేపీ వాళ్ళు చేసిరా, ఎవరు చేసిర్రు? ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. చేసిన వాళ్ళని పట్టుకొని నిందించడము ఇది అలవాటు అయిపోయింది, ప్రతి ఆనవాయితీగా అయిపోయింది. వేరే ప్రభుత్వాలు ఎట్లయినా మనం మంచి పనులు చేసి ఎట్లయినా మెచ్చరు, ఏదైనా ఒకటి అపాండం వేసి ఇరికిద్దాము అని చూస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు లేవు. కేసీఆర్ గారు మంచిగా బయటకు వస్తారు, ఏ దెబ్బ లేకుండా, అది ఏమంటారు దాన్ని, ఏ దెబ్బలు లేకుండా బయటకు వస్తారు. మేమందరం ఉన్నాం కేసీఆర్ సార్కి. ఇప్పుడు ఇంతమంది అనిపిస్తున్నాం. ఫ్యూచర్లో ఇంకా పెద్ద దండ, ఇప్పుడు కేసీఆర్కి ఏమన్నా నోటీసులు కానీ అరెస్ట్ కానీ ఏమన్నా ఇస్తే పెద్ద ఎత్తున ధర్నా చేసి తెలంగాణ మొత్తం అల్లకల్లోలం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కాళేశ్వరం కేసులో కేసీఆర్ గారు అయితే ఈ రోజు విచారణకైతే హాజరు కావడం జరిగింది. మరి అసలు నిజంగానే కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగాయా? మరి కేసీఆర్ గారు నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా? అదేవిధంగా అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? విభేదాలు కూడా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఒక్కసారి మరి నిజంగానే అసలు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో, మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, కేసీఆర్ పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడికైతే విచారణకైతే దాదాపు కొన్ని వందల మంది, వేల మంది అయితే హాజరయ్యారు కేసీఆర్ గారితో పాటు. ఇక్కడ చూసేందుకు, ఇక్కడ పరామర్శించేందుకు అయితే చాలా మంది అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి ఎలా ఉంటుంది అనేది అయితే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. మరి కేసీఆర్ గారు నిజంగానే అవకతవకలు చేశారనుకుంటున్నారు ఈ కాళేశ్వరం విషయంలో?
అవకతవకలు చేయాల్సిన అవసరం కేసీఆర్కి లేదు. కేసీఆర్ డబ్బు కాంక్ష మనిషి కాదు. ఎందుకంటే నేను 2001 పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన. కేసీఆర్ గుణగణాలు నాకు స్పష్టంగా తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు. ఆయన ఒక నిర్ణయాలలో ఆయన ఒక ధ్యేయం దిక్కు పోతున్నప్పుడు మాత్రం కఠిన నిర్ణయాల కఠినాత్మకంగా ఉంటాడు తప్ప ఆయన ఉట్టిగానే ఏడ్చే మనిషి. మొన్న మా అధ్యక్షుడు చచ్చిపోతే మీడియా అంతా చూసింది, టీవీలలో ప్రజలంతా చూసిరు. ఉట్టిగానే దుఃఖపడతాడు, ఉట్టిగానే ఏడ్చే మనిషి, ప్రేమగల్లోడు. కాకపోతే ఎవరైనా తప్పు చేసినా తెలంగాణకి ఏదన్నా చెడు జరుగుతుందంటే మాత్రం చాలా కఠినంగా ఉంటాడు. ఒక మిజైల్ లాగా పనిచేస్తాడు ఆయన తెలంగాణకి ఏమైనా జరిగితే. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన డబ్బు జమ చేసి బిల్డింగ్లు కట్టుకోవాలి, కోట్ల రూపాయలను ఎన్కేసుకోవాలనుకునే వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. ఆయన అవినీతి చేయడు, చేయనీయడు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, సొంత పనులు ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా ఉన్నా ఎవరిని కూడా ఆయన అవినీతి చేస్తే సహించే వ్యక్తిత్వం ఆయనది కాదు. అంటే ఇక్కడ కాళేశ్వరం బాగానే కట్టిరు కానీ అందులో కొంచెం క్రాక్స్ వస్తున్నాయి. ఇప్పుడే కట్టి అంతా పూర్తి అయిపోయి సంవత్సరం కూడా కాదు, అప్పుడే క్రాక్స్ వస్తున్నాయి, పిల్లర్లు గుంగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. మరి దీని మీద మీరేమంటారు? నాగార్జున సాగర్ లా కాలేదా అక్కడ వీళ్ళు మన ఎవరైతే చెప్తున్నారో ఇప్పుడు వీళ్ళు కట్టిన బ్యారేజీలు, ఇప్పుడు బాక్రా నంగల్ ఆనకట్ట ఉంది పంజాబ్ లా, బాక్రా నంగల్ ఆనకట్ట ఉన్నది. బాక్రా సెటిలైజ్ నది మీద కట్టిన పంజాబ్ లో కట్టిన ఆనకట్ట కూడా కొన్ని ఇరిగినాయి, కుంగినాయి, రిపేర్లు చేసిర్రు. నెహ్రూ ఉంటే చెప్తుండే, నాకు నెహ్రూ లేడు, చచ్చిపోయింది ఇప్పుడు ఆయన. ఈ సుంటలకు ఆ చరిత్ర చదువుకోరు, కొద్దిగా లేచి రోడ్ల మీద ఉర్రుడు, ఏది పడితే అది ఉర్రాలి, టీవీలు ఎలా కనబడాలి. వీళ్ళకి ఇప్పుడు నేను మంచిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి, గౌరవిస్తాం. ఎందుకంటే ప్రజలైన ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టిండు. మాకు ఆ సంస్కృతి కూడా కేసీఆర్ నేర్పించిండు. పెద్దలను గౌరవించాలి, హోదాలు ఉన్న వాళ్ళకు ప్రజలను మనం గౌరవించాలి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయన మేము రెస్పెక్ట్ చేస్తాం, ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నాం. మరి ఫైనల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు అనుకుంటున్నారా, లేదా మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అరెస్ట్ ఎప్పుడైతారు? తప్పు చేసిండు అని ఘోష్ గారు, ఇప్పుడు ఎవరైతే కమిషన్ చైర్పర్సన్ ఉన్నాడో ఆయనకు ఆధారాలు ఏమన్నా వచ్చి ఎవరైతే డిఫెన్స్ అఫెన్స్ లాయర్లు వాదనల తర్వాత ఈ సాక్ష్యాలను చూసిన తర్వాత ఈయన చేసిండు ఆయన నిర్ధారణ అయితే అప్పుడు చెప్తాడు, బయట బోనియాకండి అని చెప్తాడు. అంతే కదా, వెనక నుంచి పోలీసు వాళ్ళు వచ్చి రెడీగా నిలబడతారు, ఆ తర్వాత అరెస్ట్ ఇవ్వని చెప్తారు. ఇప్పుడు ఆడ ఏవి లేనిది అసలు ఫస్ట్ అయితే 1,00,000 కోట్లు తినడాన్ని ఆరోపణ చేసిర్రు. ఆడ పెట్టిందే 93,000 కోట్లు అన్నప్పుడు ఈడనే వీగిపాయే. ఎక్కడ అది కేసు నిలబడుతుంది? ఇంకొకటి, మనం ఎన్నో ఇన్వెన్షన్స్ చేసుకున్నాం. ఒక సైంటిస్ట్ ఒకసారి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అది తప్పని ఇంకొక ఆయన వచ్చి సవరిస్తాడు. ఇట్లా ఎన్నో జరిగినాయి. ఈ కట్టడాలు కూడా ఏదైనా ఇరిగినప్పుడు పలిగినప్పుడు మన సొంత ఇల్లు కట్టుకున్నా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. ఇంకా 2 పిల్లర్లను రిపేర్ చేసుకునే శక్తి, మేధావిత్వం భారత ఇంజనీర్లకు, భారత శాస్త్రవేత్తలకు లేదా? ఇవాళ శాటిలైట్లనే ఆ స్పేస్ లా శూన్యంలో ఉండి రిపేర్ చేయించుకొని మన సునీత విలియమ్సన్ భూమి మీదకి తీసుకొచ్చిన శక్తివంతుడు మానవుడు. వీళ్ళు కేసీఆర్ను అవమానిస్తున్నా అనుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాదు, భారత శాస్త్రవేత్తలను, భారత ఇంజనీర్లను అవమానిస్తున్నాడు. ఒక 2 పిల్లర్లు రిపేర్ చేసిన శక్తి భారత ఇంజనీర్లకు లేదు, ఈ తెలంగాణ ఇంజనీర్లకు లేదా అనే అపవాదు వాళ్ళకి ఆపాదిస్తున్నాడు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, మీరు ఎల్కేజీ కేసీఆర్ ముంగట, కేసీఆర్ మీద ఒక ప్రొఫెసర్ ముందర ఎల్కేజీ స్టూడెంట్ ఎంతనో మీరంతా ఆయనకున్న మేధాశక్తి, ఆయనకున్న ఆలోచన విధానం. కాళేశ్వరము ప్రాజెక్టు రైతులకి ఉపయోగపడ్డదంటారా? రైతులకే కాదు, దాహార్తిని తీర్చింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధితోని మొత్తం ప్రపంచంలోనే ఉన్న వికలాంగులలో సగం మంది మన నల్గొండ జిల్లాలుండే. 70 ఏళ్ళు పరిపాలించిర్రు మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసిర్రు? అసలు రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ అనయ్యా కాదు, నువ్వే చెప్పినావు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర స్కూల్, బీజేపీలో స్కూల్ చదువుకున్నా, టీడీపీలో కాలేజ్ చదివినా, రాహుల్ గాంధీ దగ్గర కొలువు చేస్తున్నా అని నువ్వు 3 చోట్ల తిరిగి వచ్చిన వ్యక్తిని నువ్వే చెప్పినావు. నీకు దీని మీద ఏమున్న అవగాహన ఉన్నదని, ఏమి తెలివితేటలు ఉన్నాయి నీకని, నీకేం సోయి ఉందని తెలంగాణ మీద? ఇవాళ దాహార్తి 100 ఏళ్ళకు కూడా హైదరాబాద్ జిల్లాలో నీటి ఎద్దడి రాదు. భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రతి ఊర్లో మీరు గ్రామాలలో మీరు ఎప్పుడైనా పలకరించండి. భూగర్భ జలాలు ఈ చెరువులు నింపడం ద్వారా, ఈ డ్యాములు కుండలాగా ఉండడం ద్వారా భూమిలోకి నీళ్లు ఇంకి భూగర్భ జలాలు పెరిగినాయి. భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నీకు నీటి ఎద్దడి లేదు, పచ్చదనం పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఇలా మొత్తం వరి ధాన్యంలా
మనం రెండో స్థానం పంటల రెండో స్థానంలో పోయినాం. ఎట్లా పోయినాం? మన జిఎస్టీ ఎట్లా పెరిగింది, మన జీడిపి ఎట్లా పెరిగింది? ఇదంతా సంపద ద్వారానే కదా. ఈ సంపద కాళేశ్వరం ద్వారా కదా జరిగింది. మరి రైతులకు లబ్ధి, దేశానికి లబ్ధి, దేశానికి పన్ను కడుతున్నాం కదా మోదీకి కూడా. ఇక్కడ నుంచి పోతుంది కదా 2వ ప్లేస్ లో 3వ ప్లేస్ లో, మనం 5వ ప్లేస్ లో పోతూనే ఉన్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు మనమే ఫస్ట్ ప్లేస్ జీడిపిలో. మరి మనదే కదా ఇది ఉంది భాగస్వామ్యం. మరి ఆ భాగస్వామ్యం ఇచ్చే సత్తా ఎవరి ద్వారా వచ్చింది? కేసీఆర్ ఎట్లా చేసిండు? కాళేశ్వరం ద్వారా చేసిండు. మళ్ళీ కాళేశ్వరం ద్వారా రైతులు బాగుపడకపోతే ఎవరు ఎక్కడిది? జీడిపి ఎక్కడిది? సంపన్నం ఎక్కడైనా? థ్యాంక్ యూ అన్న. కాళేశ్వరం విషయంలో ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే విచారణకు అయితే హాజరు కానున్నారు. అయితే హాజరయ్యారు. మరి ఎలా ఉండబోతుంది? మరి ఫ్యూచర్ లో కూడా మరి కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? నిజంగానే అవకతవకలు జరిగాయా? అదే విధంగా ఇక్కడికి కూడా చాలా మంది కార్యకర్తలు, చాలా మంది నేతలు అయితే చేరుకున్నారు. కేసీఆర్ గారిని ఇది అరెస్ట్ చేయొద్దు, కేసీఆర్ గారు ఏం తప్పు చేయలేదు, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్నట్టు అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి నిజానికి ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏం జరిగింది? కాళేశ్వరం విషయంలో నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా? కాళేశ్వరం విషయంలో అవకతవకలు జరిగితే తెలంగాణ ప్రజలకు ఇంతమంది రెస్పాండ్ అయ్యేది కారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరగొడతా అంటాడు ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళు వెనకాల తిరిగి చూస్తే కేసీఆర్ ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ సెక్రటరియట్ కానీ, అంబేద్కర్ భవనం కానీ, సిటీ అభివృద్ధి. కాళేశ్వరం ఓన్లీ రేవంత్ రెడ్డి తన పబ్బం గడుపుకోనికే. అంత పెద్ద కాళేశ్వరం తెలంగాణకు అది పెద్ద షాన్. అది దానిలో అవకతవకలు జరిగేది ఉంటే కేసీఆర్ పబ్లిక్లో ఇప్పటి వరకు ఉండకపోతుండే, కుటుంబం ఉండకపోతుండే. వీళ్ళు అంటారు కేసీఆర్ కోసం అని. ఇప్పుడు రేవంత్ ఢిల్లీలో ఉన్నాడు, వచ్చే వరకు ఆయనకు 10 ఉంటుందో లేదో చూసుకోవాలి. రేవంత్ ఉంటాడా, ఉత్తమ్ కుమార్ ఉంటాడా, లేకపోతే బట్టి విక్రమ్ ఉంటాడు? వాళ్ళ నిలకడ కాపాడుకోవడానికి ఇవన్నీ బంధం తప్ప కేసీఆర్ బంగారం. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టినోడు, ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్. అయితే కాళేశ్వరం కట్టింది మంచి విషయమే కానీ అందులో అది కుంగుతున్నాయి, పిల్లర్లు కుంగుతున్నాయి, ఇప్పుడే క్రాక్స్ వస్తున్నాయి, సరిగా కట్టలేదు అని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ చూపిస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇంత పెద్ద ప్రాజెక్టుల మన కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ 300 పిల్లలు దాంట 1-2 శాశ్వతంగా కొంచెం ప్రకృతి విపత్తులతో కుంగుతాయి. కుంగినప్పుడు దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తేవాలి. కానీ ఇదేమో 3 పిల్లర్లు చూపెట్టుకొని ముచ్చటేసుకుంటా 5 సంవత్సరాలు గడుపుతా అంటే మంచి ప్రాజెక్టులు అయినాయి. దీంట్లో కొన్ని ప్రకృతి విద్య అవుతుంది, 1-2 అవుతాయి. అయితే దానికి రిపేర్ లేదా? ఇట్లా వదిలేస్తారా ప్రాజెక్ట్ని? తెలంగాణ జనాలు నీళ్ళు లేకుండా ఇబ్బంది పెడతారా? ఇదంతా ఏంది? రేవంత్కు 5 సంవత్సరాలు గడవాలి. ప్రతిసారి నెలకు 6 సార్లు ఢిల్లీకి పోతాడు. అక్కడ అది గడుపుకోనికి ఢిల్లీ ఇప్పుడు పోయిండు, ఉంటారా 10 వచ్చే వరకు? దాంట్లో కేసీఆర్ మీద బుద్ధి కమిషన్ పోయిండు, క్లీన్ చిట్ కమిషన్ కూడా క్లీన్ చిట్ వాపస్ వస్తాడు. దాంట్లో డౌటే లేదు దాంట్లో. థ్యాంక్ యూ అన్న.